నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే తిరుమలలో ఈరోజు జరగబోయే గరుడ సేవ మరియు రామకృష్ణ తీర్థ ముక్కోటిని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 65,991 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,959 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,57,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనానికి ఈరోజు 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు అంటే జనవరి 25వ తేదీన పౌర్ణమి కాబట్టి తిరుమలలో టీటీడీ వారు గరుడ సేవను నిర్వహిస్తున్నారండి. ఈ గరుడ సేవలో శ్రీ మలయప్ప స్వామివారు తనకు అతి ముఖ్యమైన గరుడ వాహనం మీద తిరుమల మాడవీధులలో ఊరేగుతారు. ఈ గరుడ సేవను ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తారండి. కనుక తిరుమల వెళ్ళిన భక్తులందరూ కూడా సాయంత్రం తిరుమల ఆలయం దగ్గర జరిగే ఈ గరుడ సేవను దర్శించుకోగలరు. ఇక శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటిని గురించి వివరాలను తెలుసుకుందాం. తిరుమలలో ఉన్న అతి ముఖ్యమైన తీర్థాలలో ఈ రామకృష్ణ తీర్థం ఒకటండి. ప్రతి నెల పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు. ఈరోజు జనవరి 25వ తేదీన ఉదయం 7:30 గంటల నుంచి శ్రీవారి ఆలయ అర్చకులు మాడవీధుల గుండా పూలు పళ్ళు స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామాగ్రిని తీసుకొని రామకృష్ణ తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడ శ్రీకృష్ణుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అలాగే అధిక బరువు, ఆస్తమా, గుండె సమస్యలు, ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వయోవృద్ధులు ఈ అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి వెళ్ళటానికి అనుమతి లేదండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఈ రామకృష్ణ తీర్థ ముక్కోటి అనేది చాలా అరుదుగా చేస్తారు. సంవత్సరానికి కేవలం ఒక్కసారి మాత్రమే చేస్తారు. అప్పుడే భక్తులకు అనుమతిని అనేది ఉంటుంది. ఎలా వెళ్ళాలి అంటే తిరుమల కొండపైన గోగర్భం డ్యామ్ పాయింట్ నుంచి కూడా పాప వినాశనం వరకు యాత్రికులను తీసుకువెళ్ళడానికి దాదాపుగా ఆర్టీసీ వారు 35 బస్సులను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ రామకృష్ణ తీర్థానికి అనుమతిస్తారు. ఈ తీర్థానికి వెళ్లే భక్తులకు టీటీడీ వారు అన్నప్రసాదంగా పాలు, కాఫీ, అన్నం, పెరుగన్నం కూడా ఏర్పాటు చేశారు. కనుక భక్తులందరూ కూడా ఈరోజు జరిగే రామకృష్ణ తీర్థ ముక్కోటిని మరియు గరుడ సేవను కూడా దర్శించుకోగలరు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.